దేవా మీ ద్వారా చేయించుకుంటాం తండ్రి సందర్శించవలసిందిగా దేవా ఏదో ఒక స్థితిలో తండ్రి దేవా పరిస్థితి చుట్టూ మారినా కానీ తండ్రి దేవా అది ఆనందకరమైన పరిస్థితినా దేవా దుఃఖకరమైన పరిస్థితినా తండ్రి దేవా సునాయాసంగా ముందుకు సాగే పరిస్థితి తండ్రి అది కష్టంగా ముందుకు సాగే పరిస్థితి తండ్రి అది ఎటువంటిదైనా కానీ తండ్రి మా యొక్క ఉద్దేశం తండ్రి మా యొక్క గమ్యం తండ్రి కేవలం దేవా నిన్ను చేరటం మాత్రమే తండ్రి దేవా ఆ ప్రక్రియలో తండ్రి వచ్చిపోతే ఒక ఆటంకాన్ని తండ్రి అధిగమించగలిగే శక్తిని తెచ్చింది దేవా అధిగమించి ప్రయత్నించినప్పుడు తండ్రి దేవా ఆటంకం తొలగిపోయేంత వరకు తండ్రి ఆటంకం దాటేంత వరకు దేవా ఓర్పుతో సహనంతో దేవా మీరు సాగుతున్న సాయం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవా ఒక్కొక్క రోజుగా తండ్రి దేవా 21 సంవత్సరాలు మొత్తం ముగిసిపోయింది 29 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాం తండ్రి దేవా పరిస్థితుల వల్ల తండ్రి దేవా అనారోగ్య పరిస్థితులు తండ్రి దేవా ఈ యొక్క వైరస్ వల్ల తండ్రి 20 తండ్రి దేవా ఈ యొక్క సంవత్సరాలు పూర్తి చేయలేకపోయిన పరిశుద్ధాత్మ దేవా మళ్ళా తిరిగి 21 తండ్రి దేవా తిరిగి వైరస్ ఉద్యమించినప్పుడు తండ్రి వైరస్ బారిన ఏ ఒక్కరు తండ్రి ఈ ఒక్క సమస్య లేకుండా తండ్రి సంఘం మాత్రమే కాకుండా తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో తండ్రి ఈ కాకినాడ పట్టణంలో తండ్రి అది ఎక్కడైనా తండ్రి ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా తండ్రి ఆ వైరస్ తండ్రి సమూలంగా నాశనం చేయవలసిందిగా మేము పెడుతున్నాం తండ్రి అనేక మంది ప్రార్థన అనేక సంఘాలతో అనేక వ్యక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ఈ వైరస్ అనే మహమ్మారి తండ్రి పూర్తిగా తీసేయవలసిందిగా కోరుతున్న పరిశుద్ధాత్మ దేవా అనేక కుటుంబాలతో అనేక వ్యక్తులతో అనేక మంది తండ్రి దేవా ఈ వైరస్ వల్ల తండ్రి ఇబ్బందులు పడుతున్నప్పుడు తండ్రి వాళ్ళందరినీ ఓదార్చి కాపాడవలసిన పరిశుద్ధాత్మ దేవా అయిపోతుంది ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీ ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని మహిమపరచడానికి మేము కూడుకున్నప్పుడు తండ్రి దేవా మా ద్వారా తండ్రి మీ యొక్క మహిమపరచబడాలి పరిశుద్ధాత్మ దేవా మీ సేవించవలసిందిగా ఇప్పుడు తండ్రి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా తండ్రి బల్లారాధన ద్వారా తండ్రి బల ద్వారా తండ్రి దేవా మీ యొక్క నామాన్ని మహిమపరచబోతున్నప్పుడు తండ్రి దేవా మీ యొక్క పునరుద్ధానాన్ని తండ్రి పురస్కరించుకుంటుంది దేవా 2000 సంవత్సరాల క్రితం తండ్రి దేవా మీరు మా గురించి మరణించి తండ్రి మా గురించి దేవా తిరిగి దేవా సిలువలో వీటిని పునరుద్ధానం దిగిసారు తండ్రి ఆ విషయాన్ని తండ్రి మీరు నమ్మి తండ్రి ముందుకు సాగుతున్న పరిశుద్ధాత్మ దేవా దేవా ఆ రోజు తండ్రి దేవా ఈ విధంగా తండ్రి మీరు దేవా మనల్ని జయించారు తండ్రి ఈ రోజు తండ్రి మా సమస్యని జయించి ముందుకు సాగడం సాయం చేస్తుందా వచ్చిన పరిశుద్ధాత్మ పరిశుద్ధం తండ్రి ఆమేన్ కాలమంతా కీర్తించదను ఉత్సాహించుచు అనుదినం స్తుతించదను జీవిత కాలమంతా కీర్తించదను ఉత్సాహించి అనుదినం స్తుతించదను హోసన్నా జయం మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే తిరిగిపోయినా ఎర్ర సంద్రమైన మరణమైన చెడు మారైనా తిరిగిపోయినా ఎర్ర సంద్రమైన మరణమైన చెడు మారైనా విశ్వాసముతో సాగి ముందుకెళ్ళేదం స్తుతి పాడుచు విజయము ప్రకటించేదం విశ్వాసముతో సాగి ముందుకెళ్ళేదం స్తుతి పాడుచు విజయం ప్రకటించేదం జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే అరువులైనా కష్టకాలమైనా కొరతలైనా పలు కొలతలైనా అరువులైనా కష్టకాలమైనా కొరతలైనా పలు కొలతలైనా ప్రతి అవసరము సమర్పించబడును సత్యమాడుచు విజయము ప్రకటించెదం ప్రతి అవసరము సమర్పించబడును సత్యమాడుచు విజయము ప్రకటించెదం జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే జయం మనదే మనదే ఎల్లప్పుడూ జయం మనదే మనదే. అయ్యే జెండాలు పట్టుకొని చెడు పాటు పడుతుంది.
చిన్న పాట పోసుకొని వచ్చి జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం యేసురాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటెదం యేసురాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటెదం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా కొండలైనా లోయలైనా అడవులైనా ఎడారులైనా యేసుని చేరుటే నా లక్ష్యమై చూడకనే సాగెదను యేసుని చేరుటే నా లక్ష్యమై చూడకనే సాగెదను హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం వ్యాధియైనా బాధలైనా కలతలైనా కన్నీరైనా వ్యాధియైనా బాధలైనా కలతలైనా కన్నీరైనా నీ కృపయేనా ఆయుధమై నన్ను చూడకనే సాగెదను నీ కృపయేనా ఆయుధమై నన్ను చూడకనే సాగెదను హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం కరుణైనా స్వర్గమైనా హింసైనా మరణమైనా కరుణైనా స్వర్గమైనా హింసైనా మరణమైనా పరలోకమైనా నిరీక్షణై వెనుచూడకనే సాగెదను పరలోకమైనా నిరీక్షణై వెనుచూడకనే సాగెదను హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా జయ జెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం మన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచు ప్రభు కొరకు పనిచేసేదం
ఈ చిత్తం నీ చేసేదా అనే పాట పాడుతున్నా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నీ వెంబడించెదా. సముద్రముపై నడిచిన నీ అద్భుత పాదములు చూచుతూనే నడిచెదా అన్ని వేళలా. సముద్రముపై నడిచెదా నీ అద్భుత పాదములు చూచుతూనే సాగెదా అన్ని వేళలా. గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే, 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 ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. సముద్రముపై నడిచిన నీ అద్భుత పాదములు చూచుతూనే నడిచెదా అన్ని వేళలా. సముద్రముపై నడిచిన నీ అద్భుత పాదములు చూచుతూనే నడిచెదా అన్ని వేళలా. గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచున్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే, 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 ఆరాధన యేసునికే. ఈ విశ్వాసం నాలో యేసు ఉన్నాడా అని పాట పాడుతుంది. అందరం గట్టిగా పాడతాం. గట్టిగా పాడి దేవుడికి ఆమర్శిస్తుంది. ఎవరు నెమ్మదిగా మౌనం ఉండద్దు. నీ విశ్వాసం
నీ విశ్వాస నావలో యేసున్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాసం నీ విశ్వాసం నీ విశ్వాస నావలో యేసున్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. పాపలోకంలో 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 యేసు తప్ప దేవుడున్నాడా, పాపాలు క్షమించే నాదుడున్నాడా, పాపాలు క్షమించే నాదుడున్నాడా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, మన పాపాలు పోవును యేసు ద్వారా, మన శాపాలు పోవును యేసు ద్వారా. నీ విశ్వాసం నీ విశ్వాసం నీ విశ్వాస నావలో యేసున్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. పరలోకం 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 మనకు యేసు ఉన్నదా, పాపాలే విడిచిపెట్టు యేసు ఉన్నదా, పాపాలే విడిచిపెట్టు యేసు ఉన్నదా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, పరలోకానికి మార్గము యేసు ద్వారా, పరలోకానికి మార్గము యేసు ద్వారా. నీ విశ్వాసం నీ విశ్వాసం నీ విశ్వాస నావలో యేసున్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాసం నీ విశ్వాసం నీ విశ్వాస నావలో యేసున్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, 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 ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. వేటగాని ఉరిలో నుండి ఆ ప్రాణాన్ని రక్షించామని పాట పాడుతున్నాం. వేటగాని ఉరిలో నుండి ఆ ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా చిన్నమా నా చెడు
చేర్చుకుందువు. నీవే దయ, నీవే ఆధారం, నా సింహమా, నా కేడమా. నీవే దయ, నీవే ఆధారం, నా సింహమా, నా కేడమా. ఆరాధన నీకే ఆరాధన, నీ చేసిన మేలు అనే పాట పాడుకుందాం. చివరి పాట అందరం హృదయపూర్వకంగా దేవునికి నామం శుద్ధిద్దామని. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. గ్లోరీగా అందులో వచ్చినట్లయితే నమస్కారం చేస్తున్నాము. దేవుడికి దేవా గతించిన వారం మాత్రమే కాదు కానీ తండ్రి దేవా ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశించిన రోజు మొదలుకున్న తండ్రి ఇప్పటి వరకు దేవా మీకు కాపుదల్లో తండ్రి మీరు కాస్తూనే ఉన్నారు తండ్రి. అనేక మంది తండ్రి ఇబ్బందులు పాల్పడుతున్నా కానీ తండ్రి దేవా ఎటువంటి ఎన్నిక లేని మేము తండ్రి ఎటువంటి దేవా మా గొప్ప భక్తిని బట్టి తండ్రి మా గొప్ప దాన్ని బట్టి కాదు కానీ దేవా నీకు ఉచితమైన కృపను బట్టి మాత్రమే తండ్రి మీరు మమ్మల్ని దేవా ఇక సజీవు లెక్కలు ఉంచారు తండ్రి. ప్రపంచం దేవా ఈ వైరస్తో అట్టుడిగిపోతున్నా కానీ తండ్రి దేవా మీరు మమ్మల్ని కాపాడారు తండ్రి దేవా. అది మాత్రమే కాదు తండ్రి మేము చేసే ప్రార్థన తండ్రి మేము మాత్రమే కాదు తండ్రి మేము మాత్రమే అంటే అన్నిటికీ కాదు తండ్రి దేవా. స్వార్థపూరిత ప్రార్థన మేము చేయము తండ్రి మేము మాత్రమే కాదు తండ్రి ప్రపంచం కాపాడబడాలి తండ్రి దేవా. ప్రపంచంలో తండ్రి అనేక వందల వేల లక్షల మంది తండ్రి దేవా దగ్గర 13 కోట్లు దాటిపోయింది తండ్రి దేవా. కోట్ల మంది తండ్రి వైరస్ నుంచి దేవా వైరస్ ద్వారా తండ్రి వైరస్ వలన తండ్రి ఇబ్బందులు పడుతున్నప్పుడు తండ్రి దేవా ప్రార్థన చేయటం మా వంతు తండ్రి దేవా. సంఘంగా తండ్రి దేవా కుటుంబాలుగా తండ్రి వ్యక్తిగతంగా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి దేవా ఈ వైరస్ తో పోరాటానికి తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది రక్షించబడాలి అనేక మంది తండ్రి దేవా ప్రాణాల తండ్రి అనేక మంది అనారోగ్యాల తండ్రి పోవాలని ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మని సంధించవలసిందిగా తండ్రి దేవా. మేము చేసే ఈ ప్రార్థన తండ్రి ఖచ్చితంగా మేము అంగీకరిస్తారని నమ్ముతున్నాం తండ్రి. మా ప్రార్థన తండ్రి మా హృదయం నుంచి మేము చేసే ప్రార్థన తండ్రి మా హృదయం నుంచి తండ్రి దేవా ప్రతి ఒక్కరు తండ్రి ఈ మీసులో నాటబడాలని ఆశ తండ్రి. ప్రతి ఒక్క మోకాలు మీసులో ఉండవలసింది పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు తండ్రి దేవా మిమ్మల్ని తెలుసుకుని తండ్రి మీ యొక్క నామాన్ని ఎరిగి తండ్రి మీసులో అడుగు పెట్టవలసిన ప్రతి ఒక్కరు తండ్రి దేవా ప్రతి ఒక్కరిని తండ్రి నువ్వు కాపాడమని కోరుతూ తండ్రి అదే టైంలో అడుగుతున్నావు తండ్రి. మిమ్మల్ని తెలుసుకోవాలని కూడా మేము కోరుతున్న పరిశుద్ధాత్మ ఈ విధంగా తండ్రి పరలోకంలో మీ యొక్క సన్నిధి తండ్రి ఉన్న పరలోకంలో తండ్రి ఈ విధంగా మీ చిత్తం నెరవేరుతుంది తండ్రి. అదే విధంగా తండ్రి ఇక్కడ కూడా తండ్రి ఈ సంఘంలో తండ్రి నా కుటుంబంలో దేవా నా జీవితంలో తండ్రి నా ప్రాంతంలో నా దేశంలో దేవా ఈ ప్రపంచంలో కూడా తండ్రి నీ చిత్తం అదే విధంగా నెరవేరాలి తండ్రి దేవా. ఏ పొరపాట్లు ఏ తప్పులు తెలియ పాపాల తండ్రి ఎక్కడ జరగకుండా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి కూర్చోవలసిందిగా తండ్రి నమ్మకం విశ్వాసంతో ఇంకా బలమైన గొప్ప కార్యం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా మహిమకు అర్హుడా మా కరములెత్తి మేము నిన్ను కీర్తించేదన్ స్తుతులకు పాత్రుడా మహిమకు అర్హుడా మా కరములెత్తి మేము నిన్ను కీర్తించేదన్ మహోన్నతుడా గొప్ప కార్యం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా గొప్ప కార్యం చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు సర్వశక్తిమంతుడా అద్వితీయ దేవుడా మా స్వరములెత్తి మేము నిన్ను కొనియాడేదన్ సర్వశక్తిమంతుడా అద్వితీయ దేవుడా మా స్వరములెత్తి మేము నిన్ను కొనియాడేదన్ మహోన్నతుడా గొప్ప కార్యం చేయువాడా
వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. మా జీవితాలు తండ్రి, మమ్మల్ని దేవా, మా జీవితాన్ని తండ్రి, మమ్మల్ని తండ్రి, మమ్మల్నిగా ప్రేమించేవారు తండ్రి. మమ్మల్ని తండ్రి దేవా, మా యొక్క ప్రతి తప్పుల్ని, ప్రతి పొరపాట్లని తండ్రి దేవా, ఈ తప్పులతో తప్పు పాపాలను మమ్మల్ని నువ్వు ప్రేమించి వచ్చావు తండ్రి దేవా. మా పాపాలను బట్టి తండ్రి దేవా, మేము చేసిన తండ్రి ఘోరమైన తండ్రి తప్పులను బట్టి దేవా మమ్మల్ని ద్వేషించుకున్న తండ్రి దేవా, మా దగ్గరికి నువ్వు వచ్చావు తండ్రి. మా పాపాన్ని తండ్రి తీసివేస్తండ్రి, మా పాపాన్ని తండ్రి, మా పాపాన్ని ద్వేషించావు కాదు తండ్రి, పాపం చేసిన మమ్మల్ని కాదు తండ్రి, మమ్మల్ని ప్రేమించి వచ్చా పరిశుద్ధాత్మ దేవా. ఆ గొప్ప దేవుడు నువ్వు మీ తండ్రి దేవా, పాపం చేసిన తండ్రి మమ్మల్ని దేవా, పాప ఊబుల నుంచి తండ్రి బయటికి లాగి తండ్రి పరిశుద్ధపరుచుకుని తండ్రి దేవా, ఆ యొక్క ఆ పరిశుద్ధ జీవ జలాలతో మమ్మల్ని కడుక్కుని తండ్రి, ఆ క్రీస్తు రక్తం మమ్మల్ని కడుక్కుని తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరిచి తండ్రి, మమ్మల్ని దీవించే నిమిత్తం వచ్చావు తండ్రి, మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చే నిమిత్తం వచ్చావు తండ్రి దేవా. రెండు గొప్ప దేవుడు మీరు మాతో ఉన్నప్పుడు తండ్రి, ఆ గొప్పతనాన్ని తండ్రి ఎప్పుడు మేము అర్థం చేసుకుంటాం పరిశుద్ధాత్మ దేవా. ఆ గొప్పతనం మీలో ఉన్న ఆ గొప్పతనం తండ్రి, మీలో ఉన్న ఆ మహిమ తండ్రి దేవా, మీలో తండ్రి ఆ దయాగుణం తండ్రి అర్థం చేసుకున్న రోజు తండ్రి, మీ మహిమార్థమైన రోజు తండ్రి, లోకం వైపు పరిగెత్తే తండ్రి, లోకపు మనుషుల వైపు తండ్రి, లోకపు ఆలోచన వైపు తండ్రి, లోకాన్ని తండ్రి ఘనపరచం తండ్రి, మేము దయాగుణం అర్థం చేసుకున్న రోజు తండ్రి, లోకం వైపు చేయి చాచం తండ్రి దేవా. దయగల నువ్వు మాతో ఉన్నప్పుడు తండ్రి దేవా, కృపా సదస్సంపుడు మీరు మాతో ఉన్నప్పుడు తండ్రి, మీకు చిత్రమైన కృపతో తండ్రి మేము దివిజ సిద్ధం ఉన్నప్పుడు తండ్రి దేవా, మేము చేయ చాచం బయటికి తండ్రి దేవా, మేము చేయి చాస్తున్నా ఉంటే తండ్రి దేవా, మేము తండ్రి ఇంకా తండ్రి మనుషులుగా బయట మనుషులు ఘనపరుస్తున్నా ఉంటుంది తండ్రి. నేను అర్థం దేవా, మీ యొక్క గొప్పతనం, మీ యొక్క మహిమ, మీకు గొప్పతనం మాకు అర్థం కావట్లేదు తండ్రి దేవా. ఈ రోజు తండ్రి పునరుద్ధారణ మిమ్మల్ని తండ్రి దేవా, మేము తండ్రి స్థుతించడానికి ఆరాధించడానికి వచ్చాము తండ్రి. అది మాత్రమే కాదు ఈశ్వరం గురించి మాత్రమే కాదు తండ్రి, మా హృదయాలు మీ చేతులు పెట్టుకుంటున్నాం తండ్రి. మేము మీతో పాటు తండ్రి, మీతో పాటు అంటున్నట్టు తండ్రి తిరిగి దేవా, మేము తండ్రి దేవా పునరుద్ధారణ తిరిగి లెగవాలి తండ్రి దేవా. ఖచ్చితంగా తన మా యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనలను పడదూసిన, బాధలు మనలను కృంగదీసిన, రాజులు మనలను పడదూసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కథైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కథైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా,
ఇది మాత్రమే తండ్రి, యుద్ధం ఇది మాత్రమే తండ్రి. ఊరక నిలబడి తండ్రి నిన్ను చూడమన్నా తండ్రి. యుద్ధం ఇది మాత్రమే తండ్రి. ఇప్పుడు తండ్రి యుద్ధం, మా యుద్ధాన్ని తండ్రి ఎప్పుడు తీసుకుంటావు తండ్రి? మా తరపున ఎప్పుడు పోరాడతావు తండ్రి? మా యుద్ధాన్ని తండ్రి నీ యుద్ధంగా తండ్రి దేవా, మా శత్రువులతో నువ్వు తండ్రి దేవా ఎప్పుడు పోరాడతావు తండ్రి? ఇప్పుడు దేవా మేము నిన్ను ఆశ్రయించిన రోజు తండ్రి దేవా, ఎప్పుడైతే ఆ మాట మీద చేసుకుంటావు తండ్రి, మా శత్రువు నీ శత్రువుగా తీసుకోవాలి తండ్రి దేవా. మీ చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని తండ్రి, మేము మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు తండ్రి మా ప్రతి ఒక్క శస్త్రాలను తండ్రి దింపి తండ్రి మిమ్మల్ని మేము ఆశ్రయించిన రోజు తండ్రి దేవా, ప్రతి ఒక్క యుద్ధాన్ని తండ్రి, ప్రతి ఒక్క సమస్యను తండ్రి నువ్వు టేకప్ చేసుకుంటే పరిశుద్ధాత్మ యుద్ధం యెహోవాదే తండ్రి, మా అధికారి తండ్రి మీరు దేవా. మా జీవితానికి, మా సాక్ష్యాన్ని తండ్రి మేము కాపాడుకోవడానికి తండ్రి, మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వచ్చే పరిశుద్ధాత్మ ప్రతి వారం తండ్రి, ప్రతి రోజు తండ్రి దేవా పరిశుద్ధంగా నా చేతులు తండ్రి ఈ యొక్క చర్చను అడగల ముఖ్య కారణం తండ్రి మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవడం గురించి తండ్రి, మా పరుగు పనులు ముట్టించేంత వరకు తండ్రి ఎక్కడ తండ్రి తప్పు పొరపాటు చేయకుండా తండ్రి మమ్మల్ని మేము నిగ్రహించుకోవడం గురించి వస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా. ఎక్కడైతే తప్పు చేయకుండా ఏ పొరపాటు చేయకుండా తండ్రి, తప్పులు చేసి పొరపాట్లు చేసి తండ్రి దేవా మీ యొక్క శాపాలకు గురి కాకుండా తండ్రి ఎప్పటికప్పుడు తండ్రి మా హృదయాలు కొడుకోవడానికి వస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి చేస్తాను ముఖ్యం అదే తండ్రి, ప్రతి ఒక్కరికి వస్తుందండి. ప్రతిరోజు వాక్యం ద్వారా తండ్రి, ప్రతి వారం తండ్రి వాక్యం ద్వారా తండ్రి మేము హెచ్చరించబడుతూ తండ్రి దేవా, ఆశ్చర్యకర ద్వారా తండ్రి మా హృదయాన్ని నింపుకుంటూ తండ్రి దేవా ఈ వాక్యం ఆత్మను ఎప్పుడు కూడా మమ్మల్ని చూసుకుంటూ తండ్రి ఎక్కడ ఏ తప్పు ఏ పొరపాటు తండ్రి లేనట్టుగా తండ్రి సరి చేసుకుంటూ తండ్రి దేవా, తప్పుల పొరపాట్ల ద్వారా తండ్రి దేవా మీకు ఉగ్రతను పొందిన అవకాశం ఉంది కాబట్టి తండ్రి ఎంతో జాగ్రత్త పడుతున్నాం తండ్రి. ఎందుకంటే దేవా మీ దీవెన తండ్రి, మీ దీవెన రుచి చుట్టానికి వచ్చాం తండ్రి, 1000 తరాలు ఉండే మీ దీవెన తండ్రి దేవా. ఆ దీవెన మాకు కావాలి మీ ఉగ్రత తండ్రి, ఉగ్రత పాత్రలు తండ్రి ఏ ఒక్కరు చేపట్టే ఉద్దేశం మాకు లేదు తండ్రి దేవా. కానీ తండ్రి మీ దీవెన పొందుకోండి దేవా, మిమ్మల్ని ఈ రోజు ఆశ్రయించడానికి వచ్చాం తండ్రి. పునరుద్ధారణ క్రీస్తు తండ్రి ఆశ్రయించి దేవా మేము తండ్రి మీతో పాటు తండ్రి మేమందరం కూడా తండ్రి తిరిగి పునరుద్ధారణ కావటానికి తండ్రి మరణాన్ని జయించి తన సమస్యను జయించి తన ఇబ్బందులు జయించి దేవా మీతో కలిసి నిలబడటానికి వచ్చే పరిశుద్ధాత్మ మీ చేతులు పెట్టుకున్నాం తండ్రి. ఈ రోజు తండ్రి పాటలు రాజు మీ యొక్క మైపరచడానికి వచ్చాం తండ్రి. ఇప్పుడు దేవా తండ్రి ముందు కార్యక్రమంలోనికి తండ్రి దేవా మీరు నిరూపించవలసిందిగా తండ్రి ఏ ఆటంకం లేకుండా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఆనందంగా ఆరాధించగలిగే విధంగా సాయం చేస్తుందిగా మీ చేతులు పెడుతున్న పరిశుద్ధాత్మ దేవా ఏ స్పర్శుద్ధం తండ్రి ఆశీర్వాదములకు కానపడిన పనులకు తండ్రి సురక్షితం దేవా మీ సన్నిధిలో చూడాల్సిందిగా తండ్రి ప్రతి ఒక్క స్థితిలో తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిలో తండ్రి దేవా మీ తండ్రి స్థితిగతులను తండ్రి పక్కన పెట్టి తండ్రి లాభ నష్టాలను పక్కన పెట్టి తండ్రి కష్ట సుఖాలను పక్కన పెట్టి తండ్రి అది ఏదైనా తండ్రి దేవా మిమ్మల్ని నమ్మితున్న ముందుకు సాగలికి ఆ యొక్క అనుభవాన్ని మేము కోరుకుంటున్నాం తండ్రి. మీతో పాటు అంటూ కట్టబడుతుంది దేవా, మీతో పాటు అంటూ కట్టబడుతుంది అంటే అత్యంత ముఖ్యమైన మాట దేవా. మీతో పాటు అంటూ కట్టబడుతుంది ముందుకు సాగాలని ఆశతో తండ్రి దేవా మేము వచ్చే పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క తోటలో తండ్రి మేము కూడా తండ్రి నాటబడాలని తండ్రి మేము వచ్చే పరిశుద్ధాత్మ దేవా మీతో పాటు ఉన్నప్పుడే తండ్రి మాకు విలువ తండ్రి, మీతో పాటు మేము ఉన్నప్పుడే తండ్రి మాకు దీవెన దేవా. మిమ్మల్ని తండ్రి దాటి దేవా మీకు దూరంగా తండ్రి దేవా ఈ లోకంలో క్షేమం లేదు తండ్రి, మిమ్మల్ని దాటి తండ్రి దేవా ఈ లోకంలో తండ్రి ఎటువంటి ఆనందం లేదు తండ్రి, ఇటువంటి తృప్తి లేదు తండ్రి. ఎప్పుడైతే తండ్రి ఏ ఒక్కరైతే తండ్రి ఈ మాటను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు తండ్రి దేవా మీ సన్నిధిని దాటి తండ్రి పక్కకు వెళ్ళే అవకాశాలు పరిశుద్ధాత్మ దేవా మేమందరం దేవా ఈ సన్నిధిలో నిలబడటానికి వచ్చాం తండ్రి, నీ యొక్క దీవెన పొందుకోవడానికి వచ్చాం తండ్రి. దీవెన కన్నా దేవా నీతో పాటు సహవాసం చేయడానికి తండ్రి కొంచెం సేపు నీతో గడపడానికి తండ్రి దేవా ఆ సహవాసం గురించి వచ్చే పరిశుద్ధాత్మ దేవా ఆ పరిశుద్ధ సహవాసం గురించి తండ్రి ప్రతి ఒక్క విషయంలో పెట్టుకున్నా వాకితో పాటల ప్రార్థన ద్వారా తండ్రి చిత్రాల ద్వారా దేవా మీ యొక్క మహిళ పరిశుభ్రత మస్తులు మీరు ఆశ్రమ విధానం పెట్టి దేవా మీరు అక్కడ చేయించుకుంటున్నారు తండ్రి దేవా. వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడవలసిందిగా మీ విషయంలో పెట్టిన దేవా ఏ స్పర్శత నామను వివరించిన తండ్రి ఆమేన్. సరే ఈరోజు ఈస్టర్ కదా, ఈరోజు ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంటి? మనం క్రీస్తు ఇచ్చే సందేశాన్ని మనం ఒక్క మాటలో అర్థం చేసుకుందాం. మనం ఈస్టర్ అంటే ఏంటి? అసలు క్రైస్తవ్యం క్రీస్తు నమ్మి ముందుకు సాగుతున్న మనం ఈస్టర్ ద్వారానే
మేము క్రైస్తవులంగా మారుతున్నాం. మనం ఎలా అసలు సువార్త అనగా అసలు క్రైస్తవం అనగా ఏంటి అంటే కనుక క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన లోకంలోకి వచ్చి జాతర నుండి మొత్తం బైబిల్లో సువార్త ఏంటి, చాలా మంది సువార్త అనేటప్పటికీ నాకు తెలియదు, బైబిల్ తెలియదు, లేకపోతే కనుక నేను ఎంత చెప్పగలను, నాకు చెప్పడం రాదు, రకరకాలుగా అనుకుంటారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సువార్త అనగా క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన నీ కొరకు నా కొరకు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎవరైతే ఆ సత్యాన్ని నమ్ముతారో వాళ్ళు క్రైస్తవులు. మరణాన్ని జయించి క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎవరైతే దాన్ని నమ్ముతారో వాళ్ళు క్రైస్తవులు. అంటే క్రైస్తవ్యాన్ని కానీ సువార్తను కానీ ఒక్క మాటలో చెప్పాలంటే కనుక ఈరోజు అత్యంత ముఖ్యమైనది క్రీస్తు మన కొరకు జన్మించాడు. క్రిస్మస్ ఆనందం చేసుకుంటున్నాం. కానీ క్రీస్తు నీ కొరకు నా కొరకు మన పాపాలు ఆయన మీద, మనం గుర్తుపెట్టి చూసుకున్న భాషలో చెప్పారు, పాపం మోపబడిందంట ఆయన మీద. పాపాన్ని ఏ పాపం ఎరుగని ఎటువంటి ఏ పాపం ఆయన పుట్టుకతోనే ఏ పాపం లేకుండా పుట్టినటువంటి పరిశుద్ధంగా జీవించేటువంటి ఆ పరిశుద్ధమైన క్రీస్తు మీద పాపం మోపబడినప్పుడు ప్రతి ఒక్క పాపానికి ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించి ఆయన చూడండి, మొదటి ఆదాము ఎప్పుడైతే కనుక మొదటి బలి ఎప్పుడు అర్పించబడింది? ఆన్ రికార్డ్స్ ప్రపంచంలో మొదటి బలి ఎప్పుడు అర్పించబడింది? మొన్న ఇప్పుడే చూసుకోలేదు, తెలియదు నాకు. మొదటి బలి ఎప్పుడైతే ఆదాముని దేవుడు ఆ ఏదైనా తోటలోంచి బయటికి బహిష్కరించాడు, ఆ టైంలో దేవుడు చేశాడు, వాళ్ళకి చర్మపు చొక్కాయలు కుట్టించాడంట. అంటే చొక్కాయలు అంటే బట్టలు, చర్మ బట్టలు ఎలా కుట్టించాడు? పశువును వధించి దానికి చర్మాన్ని తీసి కుట్టించాడు. అంటే మొట్టమొదట బలి ఎందుకు అక్కడ బలి అర్పించబడింది? వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ ఆకులు కానీ కచ్చాలు కానీ సరిపోవనా? లెదర్ బట్టలు బాగుంటాయని కాదండి. అది వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తం మొదటి బలి అక్కడ ఏదైనా తోటలో యెహోవాను అర్పించిన మొదటి బలి. ఆ మొదటి బలి ద్వారా ఏ ఉపయోగం రాలా. మొదటి బలి అర్పించబడినా కానీ ఆ పాపం పోయిందా? కనీసం మొదటి బలి అర్పించబడిన ఆదాము హృదయంలో ఆ పాప క్షమాపణ వచ్చిందా? అది నేను చేసిన తప్పు విషయం ఆదాముకు అర్థమైందా? లేదు. పాపం అనేది ఆ మొదటి బలి ద్వారా పాపం ఈ లోకం నుంచి వెళ్ళిపోలేదు. కానీ ఆ పాపం మరెక్కువగా పెట్రీగిపోయినటువంటి ఆ సమయంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? యేసుక్రీస్తు వచ్చి రాక మునుపు యెహోవా తండ్రి ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన అనేక మంది భక్తుల ద్వారా ఆయన మాట విడుదల చేస్తూ, ఆయన మాటను మాట్లాడుతూ అనేక వందల సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అనేక వందల సంవత్సరాలు చేసినా కానీ చివరికి ఎలాంటి దినాలు వచ్చాయంటే కనుక 400 దినాలు బ్లాక్ ఇయర్స్ అంటారు. అంటే 400 దినాలు 400 సంవత్సరాలు. సో 400 సంవత్సరాలు అసలు దేవుడు ఎవరితో, ఏ వ్యక్తితో, ఏ మనిషితో మాట్లాడలేని రోజులు వచ్చినాయి అంట. అంటే ఇటువంటి పాపం ఎంతగా విజృంభించిన ఆ రోజుల్లో తన సొంత కుమారుడైన క్రీస్తుని ఆయన పంపించవలసి వచ్చింది. పంపించవలసి వచ్చింది. ఎందుకంటే కనుక మొదటి ఆదాము గురించి దేవుడు అర్పించిన ఆ బలి వలన ఏ ఉపయోగం రాలేదు. కాబట్టి ఆయన తన సొంత కుమారుని ఆయన పంపించవలసి వచ్చింది. ఆ సొంత కుమారుని యొక్క బలి అర్పించటం ద్వారా ఈ లోకానికి పాప క్షమాపణ వచ్చింది. అయితే చూసుకున్నాం, సొంత కుమారుడు యొక్క బలి అర్పించబడింది. చూడండి, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క మనోభావాలను బట్టి మనకు అర్థం చేస్తుంది. ఈరోజు ఆయన ఆ పునరుద్ధానపు శక్తి ఎలా వస్తుంది? క్రీస్తు ఆయన దేవుని కుమారుడు కాబట్టి కాదు, కానీ ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారా ఆయన తండ్రి కృపాసన కూర్చున్నాడంట. ఎలా పునరుద్ధానపు శక్తి ఏంటిది? దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక మన ఆ క్రీస్తు మాటలో కాదు, మన మాటలో మనం అర్థం చేసుకోవాలంటే ఆలోచించండి. పునరుద్ధానం అంటే ఏంటి? నిన్న కొంతమంది బాప్తిసం ఇచ్చాం. పునరుద్ధానం అంటే ఏంటి? పాప శరీరాన్ని మనం విడిచిపెట్టి దాన్ని సమాధి చేసి నూతన హృదయంతో నూతనంగా మనం లెగుస్తున్నాం కదా. చాలా బాగుంది. దాంతోపాటు పాస్టర్ గారు మీరు అలా ముంచేటప్పుడు మా అప్రూవల్ తీసేసి అంత బాగుంటుంది అనుకుంటే ఏమైనా చేస్తారా? పాత శరీరం ముంచేస్తాను, దాంతోపాటు మా అప్రూవల్ ముంచేసి కొత్తగా లేదు ఎంత బాగుంటుంది, మా అకౌంట్లో కొత్త అయిపోతాయి. ఆలోచించండి. అదే పునరుద్ధానం.
పునరుద్ధానం ఏంటి అంటే, పునరుద్ధానపు క్రీస్తు ఏ విధంగా అయితే కనుక ఆయన మరణాన్ని జయించాడు. పునరుద్ధానం అంటే, పునరుద్ధానపు శక్తి అంటే ఏంటి కనుక, నీ పాతగా నీకున్నటువంటి అప్పులు అంటే కనుక బ్యాంకు డబ్బులు ఉన్నాయి అయిపోతాయి అనుకోకండి, ఇక్కడ పోవటం కాదు, నీ పాపాన్ని, నీ యొక్క ప్రతి ఒక్క తప్పుని, నీ మీదకి వచ్చిన ప్రతి ఒక్క శాపాన్ని ప్రతి ఒక్కటి కొట్టివేస్తాడంట ఆయన. ఎలాగా? ఒక మనిషి, అది ఎవరైనా, నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఖచ్చితంగా ఒక చిన్ని సమస్య వచ్చిందంటే కనుక దానికి కారణం మన పాపమే. ఇప్పుడు సమస్యలు అనేది ప్రపంచంలో లేని వ్యక్తి లేడు కదా. అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక 100 ఏళ్ల బామ్మ వరకు ప్రతి ఒక్కరికి సమస్య లేని వ్యక్తి లేడు కదా. అయితే ఇప్పుడు అర్థం చేసుకుందాం పునరుద్ధాన శక్తి అంటే ఏంటో. ఇప్పుడు పునరుద్ధానపు శక్తి, ఇప్పుడు పాపం వలనే నీకు మరణం, పాపం వలన నీకు సమస్య, ఆ పాపాన్ని కొట్టివేస్తే సమస్య లేదు కదా. వాళ్ళు చెప్తే పాపమే నీ ప్రతి ఒక్క సమస్యకి మూలం పాపమే. అది నీ జన్మతో వచ్చిందా లేకపోతే నువ్వు చేసిన పాపమా, అది ఏదైనా కానీ పాపం వలన మాత్రమే నీకు సమస్య. ఇప్పుడు పునరుద్ధానం శక్తి అంటే ఏంటంటే కనుక, ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా, ఈ పునరుద్ధానం ద్వారా నీ పాతగా ప్రతి ఒక్క పాపాన్ని ప్రతి ఒక్కటి ఆయన క్రీస్తు రక్తం ఆయన కొట్టివేస్తాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు పాతగా మన తప్పులు? ఎందుకంటే కనుక మన చేత్తో తప్పులంటే అర్థం చేసుకుని పోనీ ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. ఎప్పుడు పొరపాటు ఒక అప్పు చేసావు, అప్పు చక్రవడ్డీ కూర్చుంది, ఏం చేసినా పోవట్లేదు. నువ్వు ఏం చేసి నువ్వు అది పోడా ఏం చేయగలవు నువ్వు? పోనీ అప్పు అంటే ఎలాగో ట్రై చేద్దాం తీర్చడానికి. పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు లేకపోతే చదువుకుంటున్నప్పుడు ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఒక నిర్ణయం ఉంటుంది లేదా పెళ్ళు, ఒక నిర్ణయం ఉంటుంది. మన జీవితంలో మనం చేసిన ఒక్క పొరపాటు మన జీవిత గమనాన్ని మార్చేస్తుంది కదా. వ్యాపారం చేయవలసిన వాళ్ళు ఉద్యోగం చేసిన వ్యాపారము, లేకపోతే పెళ్లిళ్ళలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ మనం చేసిన ఒక పొరపాటు, ఒక తప్పు మన జీవిత గమనాన్ని మార్చేస్తుంది. తిరిగి వెనక్కి మార్చగలవు దాన్ని. పెళ్ళయింది, ఒక తప్పు లేకపోతే కనుక మనస్పర్ధ సంథింగ్ ఏదో సమస్య ఎప్పటికీ తగ్గట్లేదు, దాని ఉపయోగం ఉందా? వెనక్కి వచ్చి దాన్ని మార్చగలవా? ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు తప్పు వ్యాపారం మొదలుపెట్టావు, నీ ఉన్నదంతా కోల్పోయావు, దాన్ని తిరిగి వచ్చి వెనక్కి వచ్చి మార్చగలవా? ఈ పునరుద్ధానం అంటే ఏంటి కనుక ప్రతి ఒక్కటి కొట్టివేయబడటం, ప్రతి ఒక్క పాపాన్ని. ఎందుకంటే దీని అంతటికీ కారణం ఏంటి? ఈ రోజు మనకి సమస్యలు, ఈ రోజు మనకి ఇబ్బందులు, అది ఏదైనా కానీ దీని అంతటికీ మూల కారణం మనం చేసినటువంటి పాపం. అది మనమైనా అది ఎలాగొచ్చినా కానీ పాపమే ప్రతి ఒక్క సమస్యకి మూలం. పునరుద్ధానపు శక్తి అంటే కనుక ప్రతి ఒక్క పాపం కొట్టివేయబడటం. ప్రతి ఒక్క పాపం కొట్టివేయబడినప్పుడు మన జీవితం ఎంత ఆనందంగా తిరిగి మొదలవుతుంది. ఇంకో మాట చెప్పి నాకు ఎంతవరకు అర్థమవుతుందో నేను అర్థం కావట్లేదు. కానీ చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఎంత ఆనందం ఉంటారు. పసిపిల్లలు ఏడుస్తున్నారు అనుకోకండి, అది కొంత ఆనందం కూడా లేదు. పసిపిల్లలు ఉన్నంత ఆనందంగా ఉంటారా? ఇది చెప్పండి. పసిపిల్లలు ఏడుస్తారు కదా, ఓకే, కానీ వాళ్ళు ఉన్నంత ఆనందం ఉండగలమా? మనసులో ఎంత ఏడుకున్నా కానీ బయట మనం ఎంతో నవ్వుతూ నటిస్తాం, కానీ వాళ్ళు ఉన్నంత ఆనందంగా ఉండగలమా? ఎందుకు? ఏ బాధ్యత లేదు, ఏ భయం లేదు, ఎవరు కొడతారో మేలు, ఎవరు తిడతారో మేలు లేదు, ఆకలికి బాధ లేదు, లేకపోతే ఎక్కడ పని చేయాలని ఇబ్బంది లేదు, ఏ టెన్షన్ లేదు. కారణం ఏ అకౌంట్లు లేవు, ఏ ఇబ్బందులు లేవు కదా. ఇప్పుడు దేవుడు నిన్ను తిరిగి పసివాడిగా మార్చే స్థితి అంటే నీ జీవితంలో ప్రతి ఒక్క తప్పుని, ప్రతి ఒక్క పాపాన్ని ప్రతి ఒక్కటి కొట్టివేసి తిరిగి నీ జీవితం నూతనంగా మొదలవటం, అది పునరుద్ధానపు శక్తి. మనం ఎప్పుడైతే కనుక పునరుద్ధానపు శక్తిని నువ్వు అర్థం చేసుకుంటావో, ఈ పునరుద్ధానపు శక్తి ఎలా పొందుకోవాలి, నీ జీవితం తిరిగి ఎలా మొదలవ్వాలి, నీ జీవితం ఒక తప్పుగానో సరిగానో ఎలాగో ముందుకు వెళ్ళిపోతున్నా నీ జీవితం తిరిగి ఎలా మొదలవ్వాలి, ప్రతి ఒక్కరి ఆలోచనలు, ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడు నుంచి వెనక్కి ఆలోచించుకున్నప్పుడు అనిపిస్తుంది, పలానా రోజు పలానా తప్పు చేయకుండా ఉంటే ఎంత బాగుండు అని అనుకోండి. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు లేరు. ఎంత గొప్ప వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆ చనిపోయే ముందు చివరి రోజు అనుకుంటాడు, పలానా రోజు నేను పలానా పని చేస్తుంటే ఎంత బాగుండు అనే రిగ్రెట్స్ అనే బాధ లేకుండా ఏ ఒక్కరు ఉండరు. అయితే నీకు ఆయన తిరిగి నీ జీవితం తిరిగిస్తే ఎలా ఉంటుంది? తిరిగి నీ జీవితం తిరిగి జీవించడానికి నీకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది? ఆలోచించి నువ్వు ఏం జరిగింది,
ఆ తప్పు ఎలాగ దాన్ని తీసేసుకోవాలని చెప్పి నువ్వు ఎంతకాలం ఏడుస్తున్నావు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, తిరిగి నీ జీవితం జీవించడానికి తిరిగి నీకు అవకాశం ఇస్తా అంటున్నాడు. ఎలా ఉంటున్నది పునరుద్ధానం అంటే? నీ పాత జీవితంలో చేసిన ప్రతి ఒక్క తప్పుల పొరపాటుని కొట్టివేస్తూ తిరిగి నీ జీవితాన్ని తిరిగి పరిశుద్ధంగా తిరిగి కరెక్ట్ గా జీవించడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. తిరిగి ఏ తప్పు చెప్పుట, తప్పులు చేసాం, పాపాలు చేసాం, మన జీవితంలో సమస్యలు వచ్చినాయి, ఇప్పుడు తిరిగి నీకు జీవితం ఇస్తా అంటున్నాడు. ఈ తిరిగి ఇచ్చే జీవితంలో ఏ తప్పు పొరపాటు చేయకుండా నువ్వు జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నించి అవకాశం ఇస్తా అన్నాడు. అది పునరుత్థానం. అయితే ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలంటే గనక ఎలా, ఏ విధంగా క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి ఎలా పొందుకునే అవకాశం ఉందో మొదటి చూసుకున్నాను. రోమీయులు రాసిన పత్రికలో 6:5-6 రోమా 5:6 6:5-6. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధక మగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడనని ఎరుగుదము. సరే, ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట చూడండి. పౌలు భక్తుడు రోమీయులకు రాసినటువంటి ఈ యొక్క లేఖలో ఇది ఉత్తరం, సంఘాన్ని బలపరుస్తూ సంఘాన్ని ఉద్దేశించి పౌలు భక్తుడు రాసినటువంటి ఉత్తరంలో చూడండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, అప్పుడు మాత్రం మరణములో ఇప్పుడు పునరుద్ధానం చూస్తున్నాం. పునరుద్ధానం అంటే కనుక మన పాత అకౌంట్లన్నీ సెటిల్ చేయబడటం, పాపాలు తీసేయబడటం, తిరిగి బాల్య దశలో నుంచి చిన్నప్పటి నుంచి నీ జీవితం తిరిగి నువ్వు జీవించే అవకాశం, ఏ తప్పులు చేయకుండా, ఏ పొరపాట్లు చేయకుండా తిరిగి కరెక్ట్గా ఆనందంగా జీవించడానికి అవకాశం ఇవ్వబడుతుంది. అది పునరుద్ధానం. అయితే ఈ పునరుద్ధానం పొందుకోవాలంటే కనుక మరి నీ జీవితం వెనక్కి వెళ్ళాలంటే కనుక ఎలా వెళ్తావు? ఇప్పుడు జీవితాన్ని తీసేస్తేనే కదా. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితాన్ని ఇప్పటి నీ జీవితాన్ని కొట్టివేసినప్పుడు తిరిగి మొదటి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. అంతే కదా. ఆలోచన ఎలా అంటే కనుక ఇప్పుడు పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానం నీలో రావాలంటే కనుక తిరిగి పునరుద్ధానం అంటే కనుక తిరిగి నువ్వు మరణించి తిరిగి లెగవటం అనే పునరుద్ధానం, తిరిగి నీ జీవితం మొదటి నుంచి మొదలుపెట్టే అవకాశం, ఏ తప్పులు పొరపాట్లు కూడా తిరిగి నీ జీవితం మొదటి నుంచి మొదలుపెట్టే అవకాశం నీకు కావాలి అంటే కనుక క్రీస్తుతో పాటు, క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని కావాలంటే కనుక క్రీస్తుతో పాటు నువ్వు ఆ మరణం యొక్క రుచిని చూడవలసిందే. చూడదే మాట చూడండి, తిరిగి చూస్తే చేయట్లేదు కనుక. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, మరణం యొక్క సాదృశ్యంలోనికి మనం ఆయనతో పాటు ఐక్యం కావాల్సిందే. క్రీస్తు ఆ మరణం యొక్క రుచిని చూశాడు. ఆయన మరణం యొక్క రుచి. ఎందుకు మరణం యొక్క రుచి చూడకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవం యొక్క విలువ అర్థం కాదు. ఎలాగా ఆలోచించండి. రోజు ఇంట్లో చికెన్ బిర్యానీ పెడతారు. అసలు ఇంట్లో మనం చికెన్ బిర్యానీ వండుకుంటాం. ఎలా ఉంటుంది? పిల్లలకి చికెన్ బిర్యానీ ఎలా ఉంటుంది? ఎగడ పడుతుంటుంది. ఎవరైనా ఇంట్లో కాకర కూర ఎంత ఇష్టంగా వెళ్తారు? కాకర కూర అంట వేరే టేస్ట్ అంటే ఎందుకు రోజు చికెన్ తింటాం ఇంట్లో. అంటే ఆ కష్టం యొక్క విలువ తెలియకుండా, లేదా కష్టం నీకు తెలియకుండా ఆ సుఖం ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఆ పునరుద్ధానం యొక్క శక్తిని, పునరుద్ధానం యొక్క ఆనందాన్ని, పునరుద్ధాన్ని రుచి చూడాలంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఆ మరణం అనే ఆ చేదును అనుభవించవలసిందే. మరణం యొక్క చేదు అనుభవం మరణం అనేది. ప్రతి ఒక్క మనిషి భయపడేది ఆ మరణానికే కదా. ఆ మరణపు చేదు అనుభవాన్ని రుచి చూసినప్పుడు మాత్రమే నువ్వు పునరుద్ధానపు శక్తిని పొందుకునే అవకాశం ఉంది. క్రీస్తుతో పాటు మరణాన్ని, ఆ మరణంలో సాదృశ్యాన్ని పొందుకున్నప్పుడు, ఆ మరణంలో ఆయనతో పాటు సహవాసం నువ్వు చేయలేనప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు యొక్క ఆ పునరుద్ధానపు శక్తిని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు మాత్రమే క్రీస్తు పునరుద్ధానపు శక్తి నువ్వు పొందుకుంటావు. అప్పుడు మాత్రమే నీ జీవితం తిరిగి మొదటి నుంచి మొదలవుతుంది. అంటే చూడండి ఎలాగ మనలోనికి చూడండి. నెక్స్ట్ చూడండి అంటున్నాడు, ఏమనగా మనమెక్కను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, పాప శరీరం నిరర్ధకమగునట్లు, పాప శరీరం పాత ఆలోచనలు నిరర్ధకం అగునట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువబడిన. ప్రాచీన స్వభావం మనలో ఉన్న ప్రాచీన పాప శరీరం స్వభావం సిలువబడాలంట. అప్పుడు మాత్రమే, అంటే మరణం యొక్క రుచి అంటే క్రీస్తు ఏ విధంగా అయితే కనుక ఆయన శరీరం చనిపోయాడు అటువంటి మరణం రుచి కాదు. కానీ మన పాప శరీర ఆలోచనలు, శరీర వ్యామోహాలు, ఆ శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని నువ్వు సిలువ వేయగలిగిన రోజు
ఎలా సిలివేస్తాం? అంత ఈజీనా? మన ఆలోచనని ఒక్కసారి, నీ ఆలోచనల్ని, నీ ఉద్దేశాలని, నీ ప్రణాళికల్ని, నీ ప్లాన్స్ని, నీ యొక్క టార్గెట్స్ని, లేకపోతే నీ యొక్క నువ్వు ఏదైతే అవ్వాలని కోరుకుంటున్నావో నీ యొక్క గురుల్ని అంత ఈజీగా తోసేయగలవా? పక్కకి మర్చిపోగలవా? అంత ఈజీ కాదండి. కానీ ఎలా మరి? నువ్వు ఎప్పుడైతే కనుక నీ పాత శరీరాన్ని విడిచిపెట్టినంత వరకు, పాత ఆలోచనలు, పాత స్వభావం విడిచిపెట్టినంత వరకు క్రీస్తుతో పాటు అంటుకట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పునరుద్ధానపు శక్తి రుచి నీకు అర్థమయ్యే అవకాశం లేదు. ఆ పునరుద్ధానం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఆ పునరుద్ధానం? అది ఎంత ఆనందకరంగా ఉంటుంది? ఆ పునరుద్ధానం ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలిగావో అప్పుడు ఆ పునరుద్ధానం గురించి ఏం చెయ్యాలి, ఆ పాప స్వభావం ఎలా తీసేయాలి, ఒక్క మాట చెప్తా నేను. పాప స్వభావాన్ని నువ్వు తీసివేయకుండా, నువ్వు దాన్ని సిలువ వేయకుండా ఎట్టి పరిస్థితులు ఆ నూతనంగా దేవుడిచ్చే ఆ పునరుద్ధానపు శక్తి రాదు. అయితే ఈ పునరుద్ధానపు శక్తి రావాలన్నా, నువ్వు పాత స్వభావం తీసేయాలన్నా ఒక టెక్నిక్ చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. చూద్దామని ఒకసారి. ప్రతి ఒక్క సువార్తలు యేసుక్రీస్తు ఆయన ఆరోహణ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ప్రతి ఒక్క క్రైస్తవ ఒక మాట చెప్పారు. చూడండి ఒకసారి. సువార్త నిమిత్తం చెప్పిన మాట ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సువార్త ఏంటి పాస్టర్ గారు? ఇప్పుడు ఈ మనం ఏంటి? కష్టంగా ఇబ్బంది ఉంది కదా, అర్థం కాని టాపిక్ కాదండి. ఎందుకు? యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలంలో అనేక మాటలు చెప్పారు. ఆయన కొడ ప్రసంగం దగ్గర నుంచి, ఆజ్ఞల దగ్గర నుంచి ఎన్నో చెప్పారు. మరి ఆయన వెళ్ళిపోయేటప్పుడు 40 రోజులు, యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత 40 days 40 రోజులు ఆయన కేవలం శిష్యులతో మాత్రం గడిపాయంటే. ఆయన బలపరిచి అనేక సాదృశ్యాలు చూపించి ఆ 40 రోజుల గురించి ఎక్కడ ఏ బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కేవలం అది శిష్యులకు మాత్రమే, శిష్యులు బలపరచబడటం గురించి మాత్రమే సీక్రెట్ గా రాయబడినటువంటి ఆ 40 రోజుల యొక్క ఆ సంభాషణలు కానీ అదేదైనా కానీ కేవలం శిష్యులకు మాత్రమే సీక్రెట్. కానీ ఆ సీక్రెట్ మొత్తాన్ని నక్షలు ఒకే మాట చెప్పాడు ఆయన. అది సువార్త. ఈ 40 రోజులు శిష్యులకు ఏం నేర్పించాడైనా, ఏం చెప్పలేడైనా? సువార్త. సువార్త ద్వారా నీ పాప స్వభావాన్ని నువ్వు చంపేసే అవకాశం ఉంది. ఎలా? పాప స్వభావం అంటే ఏంటి అసలు? తప్పులు చేసే, పాపాలు చేసే, ఇతరులను తిట్టి, ఇతరులను కొట్టి, ఇతరులను అవమానించే, ఇతరులను బాధ పెట్టి, చాలా ఈజీగా ఎవరు కనిపిస్తే వాళ్ళ మాటని మనకి ఎక్కడ కోపం ఎక్కడ తీర్చుకుంటాం? ఎవరు కనిపిస్తే ఆడి మీద గొడవలు, అలవాటు, ఇవన్నీ ఎలా పోతాయి? ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని సీక్రెట్ గా ధరించుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఎప్పటి వరకు అయితే క్రీస్తు సీక్రెట్ ధరించుకుంటావు అప్పటి వరకు నీకు ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధానం అంటే ఏంటో అర్థం కాదు. ఎప్పుడైతే క్రీస్తుని నువ్వు బహిరంగంగా ధరించుకోవాలంటే కనుక క్రీస్తు గురించి నువ్వు ఎప్పుడైతే నువ్వు సువార్త అనే ఆ కాడిని మోస్తావో, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆయన ఇచ్చిన కామన్ కాల్, ప్రతి ఒక్కరికి ఎక్కువ తక్కువ చిన్న పెద్ద ఎటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి చెప్పిన క్రైస్తవుడు నువ్వు కావాలి అంటే కనుక నువ్వు చేయవలసింది మొదట బైబిల్ చదవటం కాదు, ప్రార్థన చేయడం కాదు. మొదట చేయవలసింది నువ్వు ఏదైతే తెలుసుకున్నావో, నువ్వు దేని నమ్మావో, ఏం నమ్మావు? క్రీస్తు నా కొరకు జన్మించి, నా కొరకు సిలువెక్కి, నా కొరకు మరణించి, నా కొరకు తిరిగి పునరుద్ధారణ అయ్యాడనే మాటను నమ్మావు. ఈ మాటల గురించి నీకు బైబిల్ సత్యాలు అక్కర్లా. నీ గురించి తిరిగి క్రీస్తు జన్మించాడు, తిరిగి పునరుద్ధారణ అన్న మాట అది నీ నమ్మకం తెలుసుకునేది. దానికి బైబిల్ జ్ఞానం అక్కర్లా, సీక్రెట్స్ అక్కర్లా. ఎప్పుడైతే ఈ మాట నువ్వు తెలుసుకున్న మాటని, నువ్వు నమ్మిన మాటని ఇతరులతో పంచుకోగలిగే స్థితికి వస్తుందో అప్పుడు మాత్రమే ఈ పాత స్వభావం పోయే అవకాశం ఉంది. ఎలా? ఎప్పటికైతే ఎందుకు పంచుకోవడం ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన? ఎందుకు అంత ఖచ్చితంగా? ఆయన వెళ్ళిపోతూ ఆయన ఆరోహణ వెళ్ళిపోతూ శిష్యులకి ఎందుకంత బలంగా చెప్పలేడు? చూడండి, శిష్యులు కేవలం 12 మంది శిష్యులు, కేవలం 12 మంది. తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పటికి ఆ 120 మంది మెడగదుల్లో ఏర్పడ్డారు. ఆ 120 మంది చూడండి, ఆ కేవలం 120 మంది మనకు అంతా ఎక్కువ ఉన్నాం కదా. కేవలం ఆ 120 మంది ఏం చేశారు? ప్రపంచానికి నిప్పంటించగలిగారంట. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు దగ్గర 500 కోట్ల మంది క్రైస్తవులు, 500 కోట్ల మంది అవుట్ ఆఫ్ 800 crores, 800 కోట్ల మంది, 500 కోట్ల మంది ఆఫ్ ది రికార్డ్స్ చూస్తే క్రైస్తవులు ఉన్నారంటే కనుక కేవలం 12 మంది నుంచి 120 మందిగా మారినటువంటి ఆ శిష్యులు. ఎలా? ఆయన ఏదో మర్మం చెప్పలేడు,
ఏదో సీక్రెట్ చెప్పాడు. ఆ 40 రోజులు ఆ యొక్క 120 మందిని బలపరుస్తూ చెప్పాడు, బలపరిచాడు. ఎవరు బలపరిచాడు? ఒకటే చెప్పాడు. అలా ఈ యొక్క 40 రోజులు వాళ్ళకి ఒకే మాట అర్థమైనా చెప్పాడు. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలంటే, మీ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలంటే, మీ యొక్క మీకు నాకున్న సహవాసాన్ని, సంబంధాన్ని కాపాడుకోవాలంటే ఒక్కటే. ఏంటది? సువార్త ద్వారా నీకు నాకు మధ్య కాంటాక్ట్ మెయింటైన్ చేయొచ్చు. స్వార్థ మాట ద్వారా దేవుని యొక్క అంటే ఏంటి? స్వార్థ అనేది నువ్వు పక్కన పెట్టేసి చూడు, ఒకసారి ప్రయత్నం చూడు, దేవుని యొక్క మాట మర్చిపోయి చూడు. ఒక్క 4 రోజుల్లో అసలు దేవుడు ఎవరెవరు గుర్తురాదు. ఎందుకంటే స్వార్థ అంత ముఖ్యం. ఎంత బైబిల్ చదువు, ఎంత ప్రార్థన చేయి, కానీ ఆటోమేటిక్ గా నువ్వు దిగజారిపోయే అవకాశం ఉంది. కానీ స్వార్థ గురించి అడుగు ముందుకు వేసి చూడు, దిగజారే అవకాశం ఉందా? అవకాశం లేదు. పక్కన ఏం చెప్పాలి? దేవుని చెప్పాలి. ఏం చెప్తావు? అవకాశం లేదు. దేవుని చెప్పాలంటే కనుక బైబిల్ విడిగా చెప్పక్కర్లేదు, అలాగే చదవాల్సింది. ఎందుకంటే కలిసి క్వశ్చన్ సమాధానం చెప్పాల్సిందే, నువ్వు ప్రాంతం నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ప్రాంతం చేయాల్సిందే. ప్రతి ఒక్కటి క్రీస్తు గురించి నువ్వు ఎలా నమ్ముకున్నావు, ఏం చేస్తావు, ప్రతి ఒక్కటి నువ్వు నోరు తెరిస్తే క్రీస్తు గురించే మాట్లాడాలి ఖచ్చితంగా. అది తప్పక అవకాశం లేదు. అంటే ప్రతిరోజు ఒక ఆదివారం ఆరాధించడం కాదు, ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ ఉండవలసిందే. అంటే అది కదా సహవాసం. క్రీస్తుతో సహవాసం చేయాలంటే ప్రతిరోజు డైలీ బేసిస్, ప్రతిరోజు క్రీస్తు నివసించాలంటే, నువ్వు ఆ పాప స్వభావం విడిచిపెట్టాలంటే ఖచ్చితంగా క్రీస్తుతో పాటు క్రీస్తు చెప్పిన మాట ప్రకారం స్వార్థ చేయవలసిందే. పాప స్వభావం విడిచిపెట్టడం ఎలా ఆలోచిద్దాం. అన్ని రకాలుగా నీకు ప్రతి ఒక్క అలవాట్లు తెలుసు అందరికి. నీకు ప్రతి ఒక్క ఆ గొడవలు పడే అలవాటు దగ్గర నుంచి, తిట్టి అలవాటు దగ్గర నుంచి, లేకపోతే అన్ని రకాల అలవాట్లు అన్నీ తెలుసు అందరికి. నువ్వు అలవాట్లతో నువ్వు బయటకు వెళ్ళి ఏ స్వార్థ చెప్పగలవు? స్వార్థ చెప్పండి ఏం చేయాలి? ఫస్ట్ మార్చుకోవాల్సిందే కదా. సువార్త అనే కార్యం మోయాలంటే గనక మొదట నువ్వు పూర్తిగా మారవలసిందే. లేకపోతే గనక అవకాశం లేదు. దేవుడు శిక్షిస్తాను పక్కన పెట్టండి. ముందు పక్క వాళ్ళు తిడతాను. నేను ఎవడో కాదు, పక్కింటోడు అంటాడు, ఎవరో కాదు. కారణం అంటే నువ్వు స్వార్థ అనే కాడిని నువ్వు భుజాన్ని వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పూర్తిగా క్రైస్తవుడు మారవలసిందే. పూర్తిగా క్రైస్తవుడుగా మారకుండా నువ్వు గడప దాటి బయటికి వెళ్ళలేవు. ఎందుకు ఈ రోజు స్వార్థ గురించి అంత విముఖత అందరికి? స్వార్థ ఎందుకు అంత బాధ అందరికి? ఎందుకంటే కనుక ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవుడు చెప్పు ఇష్టపడుతున్నారు, కరెక్టే. కానీ ఇతరులు అడిగినప్పుడు నువ్వు క్రైస్తవుడు అయితే కనుక ఈ తప్పు ఎందుకు చేస్తున్నావు అని అనడానికి ఎవరికి అవకాశం ఉంది? క్రైస్తవుడు అంటున్నావు కదా నువ్వు, మరి ఈ అబద్ధాలు చెప్తున్నావు, ఈ పాపాలు చేస్తున్నావు, ఈ విధంగా తప్పు మాట ఎలా మాట్లాడుతున్నావు అని అడిగితే కనుక మన దగ్గర సమాధానం లేదు. కాబట్టి క్రీస్తు గురించి ఎవరికి చెప్పడానికి ఇష్టపడం. ఈజీ చెప్పేస్తాం ఒక మాట. క్రీస్తు గురించి చెప్పట్లేదంటే కనుక కారణం క్రీస్తు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించలేకపోతున్నావు. కాబట్టి క్రీస్తు మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే కనుక క్రీస్తు గురించి చెప్పండి కానీ బాధ. ఆలోచించు. క్రీస్తు మాట ప్రకారం నువ్వు జీవిస్తుంటే కనుక క్రీస్తు కొరకు చెప్పని కానీ బాధ, ఏ బాధ లేదు. కానీ ఒకటే బాధ అంటే కనుక నువ్వు క్రీస్తు గురించి నువ్వు ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తారు. నీ జీవితంలో ప్రతి ఒక్క మచ్చని ఎత్తి చూపిస్తారు. కాబట్టి నీకు బాధ. కాబట్టి చెప్పడానికి ఇష్టపట్ల నువ్వు. కాబట్టి పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఇష్టపట్ల. ఇదిగో నీ జీవితం ఈ తప్పులు చేస్తావు, ఈ పాపాలు చేస్తావు, నేను క్రైస్తవుడు ఎలా అవుతున్నావు, ఎలా అవుతావు క్రైస్తవుడు అంటే కనుక సమాధానం లేదు నా దగ్గర. కాబట్టి నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, క్రీస్తు గురించి ఇతరులకు చెప్పడానికి ఇష్టపడలేదు. కారణం మనలో రావాల్సిన మార్పు, క్రీస్తు కోరిన మార్పు, క్రీస్తు కోరిన విధంగా నువ్వు పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. కాబట్టి క్రీస్తు గురించి మాట్లాడలేకపోతున్నావు. అర్థమైంది నీకు? ఇప్పుడు ఎప్పుడైతే కనుక క్రీస్తు గురించి మాట్లాడగలిగే స్థితి నీకు వచ్చిందో ఆటోమేటిక్ గా ఈ పాప స్థితిని విడిచిపెట్టినట్లే. అప్పుడు మాత్రమే నువ్వు పునరుద్ధానపు శక్తిని, ఆనందాన్ని అప్పుడు పొందుకుంటావు. పునరుద్ధానపు శక్తిని, ఆ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి నూతనంగా క్రీస్తుతో పాటు జీవించాలంటే కనుక క్రీస్తు ఇచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఆ వెపన్ లాంటిది సువార్త అంటే కనుక చర్చలు పెంచుకునేది కాదండి. సువార్త అనగా నిన్ను నువ్వు క్రైస్తవుడుగా నిలబెట్టుకోవడం సువార్త. నేను నువ్వు మర్చిపోకుండా నేను క్రైస్తవుడిని, ఏ తప్పు చేయడు, ఏ పాపం చేయకూడదు అని నీ గుర్తుండాలంటే కనుక నీ నోటి నుంచి దేవునికి మాటలు పెట్టి రావాలి. దాని ద్వారా నువ్వు కాదు అందరిని కంట్రోల్ చేస్తారు. నీ చిరుపోక నీ స్నేహితులు కంట్రోల్ చేస్తారు. అబద్ధం చెప్పని వస్తాడు, రే అబద్ధంగా చెప్తున్నావురా, నువ్వు బాగా గమనించి చెప్తే పక్కడు చెప్తాడు, బాగా ఎలా వెళ్ళేవరా, నువ్వు క్రైస్తవుడు కదా, పక్కన గుర్తు చేస్తారు నీకు కదా. పక్కన చెప్తాడు క్రైస్తవుడు కదా, అదేంటిది ఆ చర్చి రావచ్చు రాకపోవచ్చు. పక్కడు నువ్వు ఎవరికైనా స్వార్థ చెప్పావు, ఎవరికైనా చెప్పావు నేను క్రైస్తవుడు చర్చికి వెళ్తాను, నువ్వు రారా చెప్పి ఎవరికి చెప్పావు వాళ్ళు అడుగుతారు, ఎలా గొడవ పడుతున్నావు, ఎలా పాపాలు చేస్తున్నావు, ఎలా తప్పు ఎలా మాట్లాడుతున్నావు, ఎవరు చెప్తారు నీకు?
నేను సరి చేసేది ఎవరు? బైబిల్ అక్కర్లా, పక్కోడు చెప్తాడు నీకు, పక్కనోడు చెప్తాడు, లేకపోతే నీ భార్య భర్త చెప్తుంది కదా. అంటే సువార్త అనేది ఎంత ఎంత పెద్ద అస్త్రం. కాబట్టి ఈరోజు ఎవరు మాట ఇష్టపడలే. అమ్మో చెప్తేనో సువార్తలో చెప్తే, దేవుని చెప్తే రేపు పొద్దున నన్ను అనరు. ఎందుకంటారు? నువ్వు మారలేదు కాబట్టి, నీలో ఆ పాత పాప స్వభావం ఇంకా మిగిలింది కాబట్టి మనం దేవుని యొక్క మాట ప్రకారం, దేవుని యొక్క మాట ఆయన చివరిగా చూడండి, మొదటి మాట చివరి మాటకి చాలా విలువ ఉంటుంది కదా. క్రీస్తు మాట మొదటి మాట కన్నా చివరి మాట, మొదటి మాట ఏం మాట్లాడు ఆయన? సిలువలో కాదు, ఆయన సువార్త మొదలుపెట్టి మొదటి మాట ఏం మాట్లాడారు ఆయన? నా తండ్రి రాజ్యం సమీపించున్నది. సువార్త మొదలు పెడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మొదటి మాట నా తండ్రి రాజ్యం సమీపించున్నది. చివరి మాట ఏం చెప్పాడు ఆయన? ఆయన సువార్త నిమిత్తం ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి. ఆయన క్రీస్తు నోట్లోంచి మాట్లాడిన మొదటి సువార్త మొదలు పెట్టిన మొదటి మాట ఆయన మాట్లాడింది తండ్రి రాజ్యం సమీపించున్నది. చివరగా ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచి ఆరోహణ వెళ్ళిపోతున్నప్పుడు సృష్టించిన మాట ఏంటి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. చూడండి, రెండు మాటల్లో అర్థం ఒకటే కదా. నా తండ్రి రాజ్యం సమీపించున్నది, మిగిలినంత కట్ చేయి, చివరిగా ఏంటి? దాని నిమిత్తం సువార్త చేయి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన? ఎందుకు ఈ రెండు మాటల్లో అంత దగ్గర సంబంధం ఎందుకుంది? ఎందుకంటే ఆయన అసలు ఉద్దేశం, ఆయన జీవితం మొత్తం ఈ రెండు మాటల్లోనే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వరకు అయితే గనక తండ్రి రాజ్యం సమీపించి ఉన్నది అనే విషయాన్ని గుర్తించి, తండ్రి రాజ్యం సమీపించి ఉన్నది అంటే దగ్గరే ఉంది, ఎక్కడో లేదు, దూరం లేదు, ఎప్పుడు అది రాకడా, ఇప్పుడే, ఈ రోజు ఈ క్షణమే ఆయన తిరిపించడానికి దిగి వస్తే ఇప్పుడే అనే తొందరపాటుతో, రెండవదిగా ఆయన పని, ఆయన సువార్త పని చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ నీకు మారు మనసు వస్తుంది. చాలా మంది మారు మనసు అంటే ఏంటి తెలియదు, చాలా మందికి తగ్గింపు గురించి తెలియదు అసలు. చాలా మందికి దేవుని కొరకు రోషంగా పనిచేయడం అంటే అర్థమే కాదు. దేవుని గురించి రోషంగా పనిచేయడం అంటే కనుక నీ పేరు నిమిత్తం నిన్ను కాపాడుకోవడం గురించి గొడవపడటం కాదు, దేవుని నిమిత్తం. మన రాష్ట్రం చెప్పలేదు తెలియదు కానీ యేసుక్రీస్తు ఆయన ప్రతి ఒక్కరిని క్షమించాడు కదా, క్షమించాడు. కానీ ఆయన ఎవరైనా శపించిన గుర్తు చూసారు కదా మీరు? యేసుక్రీస్తు శపించడం అదేంటి? యేసుక్రీస్తు దయాగుణం, క్షమాగుణం, ఆ బోల్డ్ గుణాలు ఉన్నాయి కదా, ఎలా శపిస్తాడు ఆయన? అంజూరపు చెట్టు నోరు వాయిన అంజూరపు చెట్టు ఎందుకు శిక్షించవలసింది, ఎందుకు శపించవలసి వచ్చింది? ఒక్కసారి కారణం చెప్పి మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ఎందుకు శపించవలసి వచ్చింది అనేది నువ్వు అర్థం చేసుకుంటే కనుక నీకు అర్థమవుతుంది సువార్త అంటే ఏంటో. సువార్త అని మాట్లాడటం కాదు సువార్త అంటే. యేసుక్రీస్తు ఎందుకు ఆయన అంజూరపు చెట్టుని, అసలు ఎటువంటి జీవం లేని అంజూరపు చెట్టు ఎందుకు శపించవలసి వచ్చింది? ఎందుకంటే కనుక ఆయన శపించిన అంజూరపు చెట్టుని కాదు, కానీ అంజూరపు చెట్టు వలే ఉన్నవారిని, ఎవరో ఫలాలు ఫలించని, ఎప్పుడు ఆయనకి కావాల్సిన సమయంలో నువ్వు ఫలించకపోతే, అంజూరపు చెట్టు ఫలించే సమయం కాదంటది. కానీ ఆ సంగతి యేసుక్రీస్తుదా? సమయం కాని సమయంలో ఫలాలు ఎందుకు చూస్తాను మరి అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎప్పుడు నీ వైపు చూసినా కానీ నువ్వు ఫలించే వృక్షం వలె ఉండవలసిందే. ఎప్పుడు ఇదేంటి అయ్యా, ఇది రాత్రి అయ్యా, అదయ్యా, ఏ ఎక్స్క్యూజ్ లేదు ఆయన దగ్గర. లేకపోతే కనుక ఇప్పుడు నేను అంత ప్రతి చెరైనయ్యా, కొంచెం గొడవలు అవుతున్నాయ్యా, కొంచెం ఇబ్బంది అయ్యా, సమస్య ఏది కాదు. ఎప్పుడు నీ వైపు చూసినా కానీ నువ్వు ఫలించడి కొమ్మగా ఉండవలసిందే. అంటే ఆయన నేను ఎంతగా కష్టపడి పోషిస్తున్నాడు. ఆయన రక్తాన్ని, ఇక్కడ ఒక మొక్కకి నీళ్లు పోస్తాం, ఆయన మనకి రక్తాన్ని పోసాడు కదా. ఎంత కష్టపడి, ఎంత జాగ్రత్తగా తన జీవితాన్ని సైతం నీ గురించి నా గురించి పణంగా పెట్టి ఎంత జాగ్రత్తగా నేను తీర్చిద్దాడే. మరి నువ్వు ఎంత చేసిన తప్పులు చేసిన నీకు ఎలా ఉంటుంది? నీ కొడుకు కూతురు తప్పు చేసినంత కోపం వస్తుంది నీకు, ఏమంటావు? కష్టపడి కనిపించాడు నిన్ను, ఇంత ఇలా చేస్తే నా ఎదురు బతకటం కదా. మరి ఆయన నీ బిడ్డను కన్నావేమో, ఆయన నీ గురించి ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన నీ గురించి తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు నువ్వు తిరిగి తప్పులు చేస్తే ఇంకెంత బాధ ఉంటుంది ఆయనకి. కాబట్టి సువార్త అంటే మాట్లాడటం కాదు, సువార్తను రోషంగా దేవుని గురించి నిలబడటం. ఇక్కడ క్రీస్తు ఖచ్చితంగా తండ్రి, లేకపోతే కనుక సేవ, లేకపోతే కనుక ఆయన సిద్ధాంత దగ్గర వచ్చేప్పటికి ఖచ్చితంగా నిలబడ్డాడు ఆయన. కానీ ఆయన తిట్టినప్పుడు పట్టించుకోలేదు ఆయన. కాదు, వదిలేదు, నా గురించి కాదు, కానీ నేను వచ్చినటువంటి పని అత్యంత ముఖ్యమైనది. అది సువార్త అంటే. దేవుని పని నిమిత్తం ఎప్పుడైతే నువ్వు, ఆయన పని నిమిత్తం ఎప్పుడైతే నువ్వు అడుగు ముందుకు వేస్తావో, ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు, కాను వాళ్ళు చేయలేక, వాళ్ళు మారలేక అనేక మంది క్రైస్తవులు అనొచ్చు. నేను క్రైస్తవులు అనొచ్చు సువార్త గురించి,
కానీ ఒకటి గుర్తుపెట్టుకో, క్రీస్తు ఇచ్చేటువంటి అత్యంత ముఖ్యమైన మాట ఆయన సువార్త చెప్పాడు కదా. చాలా మందికి ఒక డౌట్ క్లియర్ చేస్తాను నేను ముగించేద్దాం. చాలా మందికి అనుమానం, క్రైస్తవుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నేను అంటుంటాను పాస్టర్ దగ్గర వెళ్ళమని. ఎందుకంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితి, ఏ ఒక్క సంఘటన, ఏది కూడా దేవుని చిత్తం విధంగా జరగదు కదా. దేవుడు ఎవరినైనా ప్రేరేపించవచ్చు, ఎవరి దగ్గరికైనా కదా. అంటే ఒక వ్యక్తి, ఒక స్వార్థికుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే కనుక దాని ఉద్దేశం దేవుడు పంపించాడు ఒక మాట విడుదల చేయడానికి. ఒక స్వార్థికుడు అది XYZ ఎవరైనా అవ్వచ్చు. ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు ఒక మాటను మోసుకుని వెళ్తే కనుక అది దేవుడు పంపించిన మాట, అది వాళ్ళకి అవసరం కాబట్టి. చాలా జాగ్రత్తగా ఉదాహరణ చెప్తాను దీని గురించి. దేవుని మాటని మోసుకుంటూ వెళ్ళాడు ఒక స్వార్థికుడు. అది స్వార్థికుడు గొప్పవాడు కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళిందో ఆ మాట అతను గొప్ప పేద కాదు, అది దేవుని మాట. అది అతను ఖచ్చితంగా అవస్థలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అక్కడికి చేర్చబడింది. ఎప్పుడైతే ఆ మాటని అంగీకరిస్తాడో ఆ వ్యక్తికి శుభం, అంగీకరించకపోతే కనుక ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా శాపం. చెప్తాను చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చిన్న పెద్ద చాలా మంది డౌట్ కదా. పాల్ యాంగిచ్చో అని తెలుసు, నాకు తెలుసు, చాలా తక్కువ తెలుసు. పాల్ యాంగిచ్చో అని తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని కట్టినటువంటి పాస్టర్ గారు పాల్ యాంగిచ్చో. ఆయన సంఘం ఈరోజు 15 లక్షల మంది సంఘం. అంటే ఏమో దగ్గర విజయవాడ జనాభా ఉంటుందేమో. 15 లక్షల మంది సంఘాన్ని కట్టిన పాల్ యాంగిచ్చో అని ఒక గొప్ప దేవజనుడు. ఆయన కొరియా దేశంలో, ఆయన సౌత్ కొరియా ఇప్పుడు క్రైస్తవ దేశం, బుద్ధిస్ట్ దేశం నుంచి క్రైస్తవ దేశంగా మార్చబడింది కేవలం ఒక్క పాస్టర్ గారి యొక్క సేవతో. అంత గొప్ప ఆయనకి సువార్త వచ్చి తెలుసు మీకు. అంత ఆయనతో సువార్త రావాలి కదా. ఎలాగా అంత గొప్ప ఆయనకి సువార్త ఇంకా పెద్దలు చెప్పాలి కదా. సువార్త మన ఉద్దేశం అదే కదా. అంత పెద్దోడు నేను, మరి నాకు ఇంకా పెద్దలు సువార్త చెప్పాలి. ఆయన టీబీ వ్యాధితో, టీబీ అంటే అప్పట్లో పూర్తిగా చచ్చిపోవడమే. టీబీ వచ్చిన వాళ్ళని తల్లిదండ్రులు బయటికింటేసేవాళ్ళు. ఖచ్చితంగా చచ్చిపోవడం అంటువ్యాధి కాబట్టి. టీబీ వచ్చినటువంటి ఆయన ఇంకా చావుకు దగ్గర ఉన్నాడు. ఇంకా ఇంకెవ్వరు తల్లిదండ్రులు కూడా ఇంకా అసలు బయట గెంటేసే స్థితిలో ఒక రూమ్ లో బంధించి ఉన్నాడంట. ఆ టైంలో ఆయన దగ్గరికి ఒక చిన్న పిల్ల, 12 సంవత్సరాల ఒక పిల్ల వచ్చిందంట, యేసుక్రీస్తుని నమ్ముకోని. అలా అర్థం కాలే ఆయనకి. రెండోసారి, మూడోసారి ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే ఈయన కోపం వచ్చిందంట, కొట్టానికి లేవడంట. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్ బుక్ ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. తర్వాత ఆయన బుక్ చదువుకుని ఆయన మారి ఆ తర్వాత ఆ పిల్ల ఎతకడానికి ఆయన జీవితం మొత్తం ప్రయత్నించండి. ఆ పిల్ల ఎతకడానికి ఎప్పుడూ పిల్ల దొరకల. చిన్న పిల్ల, 12 సంవత్సరాల పిల్ల. ఆయన జీవిత పర్యంతం ఎతికాడు, ఎప్పుడు ఆ పిల్ల మనకు కనిపించలే. అంటే ఆ స్వార్థికుని యొక్క పాదాలు ఎటువంటివి అనుకుంటాం మనం. అచీ వచ్చాడు మళ్ళీ ఇంటికని, అదే అనుకున్నాడు పాల్ యాంగిచ్చో గారు. మన చీ వచ్చింది, కానీ ఆయన జీవితం మొత్తం ఎతికాడు. ఎవరు నాకు స్వార్థ చెప్పింది, ఎవరి ద్వారా నా జీవితం ఈరోజు ఎంత ఘనంగా మారింది. పాల్ యాంగిచ్చో గారు తెలియనటువంటి క్రైస్తవ ప్రపంచంలో ఎవరు లేడు అసలు. ఎలా మారింది? ఆయన జీవితం మొత్తం ఎతికాడు, ఎప్పుడు దొరకలా. కానీ ఆయన మాటని ఒక చిన్న పిల్ల మోసుకొచ్చింది. అది చిన్నపిల్ల మాట, అది ఆయన మాట. పాల్ యాంగిచ్చో గారు ఖచ్చితంగా అవస్థలో ఉన్నారు. ఆయన మాటకి, దేవుని యొక్క మాటకి అవస్థలో ఉన్నాడు. దేవుని యొక్క సందేశాన్ని మోసుకొచ్చింది. నువ్వు మారు నా బిడ్డ, నువ్వు మారు అని. ఎవరైతే ఆ స్వాత అంగీకరించి, ఎప్పుడైతే పాల్ యాంగిచ్చో గారు అంగీకరించారు, దాని వల్ల లాభం కలిగింది. అంగీకరించకపోతే కనుక ఆయన చనిపోయి ఉండేవాడు. అది ఆయన సంగతి ఎవరికి ప్రపంచం తెలిసి ఉండేదే కాదు. ఆలోచిద్దాం మనం. సువార్త అనేది అత్యంత ముఖ్యమైన క్రైస్తవ జీవితంలో. దాని గురించి బాగుంది ఆగిపోమంటారు, చెప్పొద్దంటారు కాదండి. అది దేవుడు పంపించిన మాట. ఖచ్చితంగా ఎవరికి ఏ అవసరం ఉంటుందో ఆ మాట చెప్పబడటానికి పంపించబడతారు. మాట తిరస్కరించద్దు. మొదటిగా సువార్త గురించి, రెండోదిగా ప్రతి ఒక్కరూ సువార్త చెప్పబద్దులమే ఉన్నాం. ఎందుకంటే కనుక సువార్త అనేది నీ జీవితాన్ని సమూలంగా మార్చేది. సువార్త అనేది నీ క్రైస్తవ జీవితాన్ని పూర్తిగా దేవుడితో తిప్పేది. సువార్త అనేది నువ్వు క్రైస్తవునిగా నిలబడటానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఆ స్తంభం. అది సువార్త అని స్తంభం నీ జీవితం లేకపోతే కనుక ఖచ్చితంగా నేను చెప్తున్నా 100% ఒక్కరొక రోజు నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఈ మాట రాసి తీసుకోండి. ఎవరైతే సువార్త అనేది వాళ్ళ జీవితంలో పెట్టుకోకుండా ఎంత ప్రార్థన ఏమీ చేయి ఖచ్చితంగా ఒక రోజు నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా ఒక రోజు దేవుడిని తిరస్కరిస్తావు. ఖచ్చితంగా ఒక రోజు దేవుడి మీద కోపం వస్తుంది.
కారణం ఏంటంటే కనుక, కారణం ఒక మాట చెప్పి ముగించేస్తాను. కారణం ఏంటి చెప్పంటారా? నువ్వు స్వార్థకి వెళ్తున్నావు, 100 మంది స్వార్థ చెప్పు. ఇప్పుడు ఆ తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు పని చేయగలవా? పూజలు వెళ్ళిపోగల పూజల్లోకి ఆలోచించు. వదిలేస్తారు 100 మంది క్రైస్తవులు. ఇప్పుడు 100 మంది క్రైస్తవులు నువ్వు ఒక్కదాన్ని మార్చావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పూజ చేసుకుంటున్నావు, 100 మోసుకొచ్చేస్తారు నేను. ఆలోచించు కదా. పోనీ నువ్వు 100 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, నువ్వు కాము నీ వరకు ఉన్నావు, నీ ఇష్టం, నువ్వేం చేసినా కానీ అడిగేవాళ్ళు లేడు. ఈజీగా ఈజీగా పడిపోయే అవకాశం ఉంది. సాతాను ప్రతి ఒక్కరిని ప్రతి రోజు పడే సిద్ధంగా ఉంది. నువ్వు పడేయబడకుండా ఆగాలంటే కనుక నీ వెనకాల ఆత్మ ఉండాల్సిందే, నిన్ను ఆపే ఆత్మ ఉండాల్సిందే, నీ కొరకు ప్లాన్ చేసే ఆత్మ ఉండాల్సిందే. నువ్వు స్వాచ్ఛ ఒక్కడిని తీసుకొచ్చావు, గుర్తుపెట్టుకో. జీవిత పర్యంతరం ఎవరిని నడిపించే వాళ్ళ గురించి ప్లాన్ చేస్తూ ఉంటారు. జీవిత పర్యంతరం నీ కొరకు వాళ్ళ అనుదిన ప్రార్థనలు ఒక మాట ఖచ్చితంగా ప్లాన్ చేస్తావు, ఖచ్చితంగా వద్దనుకున్నా కానీ. ఎందుకంటే కనుక నువ్వు వాళ్ళని రక్షించావు కాబట్టి. అటువంటి ప్రార్థనలు చేసే నీ వెనకాల జనాంగాన్ని తయారు చేసుకుంటున్నావు. నేను సదాలా పడేయగలరు. ఈ మాట అర్థమైన రోజు నువ్వు ఎందుకు స్వాచ్ఛ చేయలేకపోతున్నావు? ఇంకా నీళ్ళు ఆ మారు మనసు లేదు కాబట్టి. దేవునికి కావాల్సినంత ఆ మార్పు మనలో ఉన్నట్లయితే కనుక నువ్వు పొందుకుంది ఎందుకు పక్కకి చెప్పలేకపోతున్నావు? ఎందుకంటే ఒకటి పొందుకోలేదు, లేకపోతే పొందుకున్న ఆనందం లేదు, ఇంటి వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే కనుక ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడు నిలబడాలంటే కనుక, క్రీస్తు పునరుద్ధానపు శక్తి నువ్వు అనుభవించాలంటే కనుక, నీ జీవితాన్ని సమూలంగా మార్చుకోవాలంటే కనుక, పూర్తిగా నీ జీవితం పూర్తిగా మారిపోవాలంటే కనుక నువ్వు చేయవలసిన ఏకైక పని దేవుని యొక్క ఆ వాక్యాన్ని, దేవుని యొక్క మాటని, నువ్వు నమ్మిన సత్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నించుడు. నీ నమ్మకం నిలబడుతుంది. ఎన్నిసార్లు చెప్పు, అన్నిసార్లు నీ నమ్మకం ఇంకా బలపడుతుంది. నేను ఒకరు స్వార్థ చెప్పండి కనుక ఇన్ని 100 సార్లు ఆయన నమ్మకం చెప్పాలి. ఇన్ని 100 సార్లు నీ నోటితో క్రీస్తు నిజ రక్షణ చెప్తావు. అన్ని 100 సార్లు నీ నోటితో పాటు నీ హృదయంలో ఆ మాట ప్రతిధ్వనిస్తుంది, అది విశ్వనిస్తుంది హృదయంలో. ఎప్పటికీ ఆ మాటని నువ్వు కళ్ళలో మర్చిపోలేవు, క్రీస్తు ఒక మాటని. కారణం నువ్వు ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడితే అన్నిసార్లు నీకు ఆయన సాయం చేయవలసిందే. ఆలోచించు. ఆయన ఒక గొప్ప టెక్నిక్ చెప్పలేడు. పునరుద్ధారపు శక్తిని పొందుకోవాలంటే కనుక, క్రైస్తవుడు నిలబడాలంటే కనుక, క్రైస్తవుడిగా దేవుని ఇచ్చే ప్రతి ఒక్క దేవుని వారసుడు కావాలంటే కనుక స్వార్థ ద్వారా మాత్రమే సాధ్యం, లేకపోతే కనుక అసాధ్యం. ఎప్పుడు ఏ ఒక్క మనిషికి ఒక మాట ఎక్కడ భయపడద్దు. అనేక వస్తుంటారు, పోతుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ స్వార్థ అని ఆ కాడి మోయటం అనేది అత్యంత విలువైనది మన జీవితంలో. ఎందుకంటే అది నీ మీద క్రీస్తు మోపింది, ఏ పాస్టర్ ఏ ఒక్కరు కాదు. నీ మీద క్రీస్తు మోపినటువంటి ఆ భారాన్ని ఎవరు మోస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజివ్, వాళ్ళకి మాత్రమే దీవెనలు. లేకపోతే కనుక ఖచ్చితంగా ఒక రోజు మన దేవుడు మర్చిపోతాం, ఖచ్చితంగా ఒక రోజు దేవుడికి దూరం అయిపోతాం. నేను నా జీవితంలో అనేకమైన చూశాను. నేను స్వార్థ అనే కాడి మొయ్యక సీనియర్ విశ్వాసులు, ఎంతో సీనియర్ విశ్వాసులు కూడా రకరకాల సిద్ధాంతాలు పడిపోయి దేవుడు తిరస్కరించిన వాళ్ళు కోకొరలు చూశాను నేను. ఒకళ్ళిద్దరు కోకొరలు చూశాను నేను. రకరకాల మాటలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల చెప్పు మాటలు, ఎన్నో మాటలు పడిపోయి దేవుడు దూరం అనేక చూశాను. కానీ ఎవరైతే ఖచ్చితంగా స్వార్థలో ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సిద్ధాంతానికి, ఏ ఒక్క మాటకి పక్కకు తొలిగే అవకాశం లేదు. ఎందుకంటే కనుక ప్రతిరోజు దేవుడు సహవాసం చేస్తున్నావు కాబట్టి, ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నావు కాబట్టి, ప్రతిరోజు నువ్వు స్వార్థ ద్వారా దేవుని మాట తెలుస్తున్నావు కాబట్టి, ప్రతిరోజు దేవుని ముందున్నాడు కాబట్టి పక్కన అవకాశం లేదు. ప్రయత్నించుడు. ఆ పునరుద్ధారపు శక్తి రుచి నీకు అర్థమైతే కనుక, అది పొందుకొని ఆశ నీకుంటే కనుక ఖచ్చితంగా క్రీస్తు ప్రధాన శక్తిని కావాలంటే కనుక స్వార్థాన్ని అత్యంత ముఖ్యమైనటువంటి ఆ హస్తాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిద్దాం. ఉంచుకుందాము. బల్ల పాల్గొని బల్లో పాల్గొని అందరూ కొంచెం గ్యాప్ కూర్చుంటే బల్లో పాల్గొని ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్నమ్మనేది, నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్నమ్మనేది. రొట్టెలా వెలచి నీ రక్తములో కడిగి, రొట్టెలా వెలచి నీ రక్తములో కడిగి, పంచి
నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది, నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. నా చూపులో నా మాటలో ఈ ముఖాన ఉమ్ములు పడుచున్నవి. నా చూపులో నా మాటలో ఈ ముఖాన ఉమ్ములు పడుచున్నవి. నా తలంపులో ఆలోచనలో, నా తలంపులో ఆలోచనలో ఈ తలపై ముళ్ళు గుచ్చుచున్నవి, ఈ తలపై ముళ్ళు గుచ్చుచున్నవి. నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది, నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. నా వ్రాతతో నా చేతితో నీకు మేకులు ఇవ్వబడుచున్నవి. నా వ్రాతతో నా చేతితో నీకు మేకులు ఇవ్వబడుచున్నవి. నా నడకలో నా పడకలో, నా నడకలో నా పడకలో నిన్ను సిలువకు పట్టి కోస్తున్నవి, నిన్ను సిలువకు పట్టి కోస్తున్నవి. నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది, నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. రొట్టెలా విరచి నీ రక్తముతో కడిగి, రొట్టెలా విరచి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా, పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా. నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది, నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. నా చూపులో నా మాటలో ఈ ముఖాన ఉమ్ములు పడుచున్నవి. నా చూపులో నా మాటలో ఈ ముఖాన ఉమ్ములు పడుచున్నవి. నా తలంపులో ఆలోచనలో, నా తలంపులో ఆలోచనలో ఈ తలపై ముళ్ళు గుచ్చుచున్నవి, ఈ తలపై ముళ్ళు గుచ్చుచున్నవి. నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది, నేనే ప్రభువా నిన్ను అప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకునేది. రొట్టెలా విరచి నీ రక్తముతో కడిగి, రొట్టెలా విరచి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా, పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా. నేనే అందరికి అందింది కదమ్మా, ఆడవాళ్ళకి అందరికి అందింది కదా. చూసుకోండి, అట్లా అందకపోతే చేతి పిల్లలు వస్తారు.
పాత్ర కూడా తీసుకుందాము. పార్వతి తీసుకుంటాం. మహిమానికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమానికే ఘనతనికే నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, బలవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, బలవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, యుద్ధవీరుడా సూర్యుడా, లోకాన్ని గెలిచిన యేసయ్యా, యుద్ధవీరుడా సూర్యుడా, లోకాన్ని గెలిచిన యేసయ్యా, మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు, నిలివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు, మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు, నిలివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, యుద్ధవీరుడా సూర్యుడా, లోకాన్ని గెలిచిన యేసయ్యా, యుద్ధవీరుడా సూర్యుడా, లోకాన్ని గెలిచిన యేసయ్యా, మహిమానికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమానికే ఘనతనికే నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, బలవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, బలవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, యుద్ధవీరుడా సూర్యుడా, లోకాన్ని గెలిచిన యేసయ్యా, యుద్ధవీరుడా సూర్యుడా, లోకాన్ని గెలిచిన యేసయ్యా, యుద్ధవీరుడా సూర్యుడా, లోకాన్ని గెలిచిన యేసయ్యా. ప్రార్థన సకలమైన ఆశీర్వాదములకు కాణవదిన పనులు తండ్రి ఇస్తాము, సౌశక్తితో దేవా మీరు రాకుండా చించుకుంటూ తండ్రి దేవా, ఏప్రిల్లో తండ్రి దేవా మొదటి ఆదివారం తండ్రి, ఈస్టర్ రోజు తండ్రి దేవా, నువ్వు తండ్రి పునరుద్ధానమైన తండ్రి దేవా, ఈ రోజు దేవా మేము పురస్కరించుకుంటే అందరం కలిసి తండ్రి మనం ఆలోచించి తండ్రి దేవా, ఇంకా ఈరోజు చాలా మంది రాలేకపోయారు తండ్రి దేవా,
ప్రతి వారం రావాలి బిడ్డలు తండ్రి. ఈస్టర్ మాత్రమే కాదు తండ్రి, ఈస్టర్ కూడా తండ్రి రాలేకుండా తండ్రి దేవా రకరకాల స్థితిగతులకు భయపడుతున్నారేమో తండ్రి. అది ఏదైనా దేవా నువ్వు మాతో ఉన్నావు తండ్రి. దేవా ఏ లోకానికి తండ్రి, ఏ అనారోగ్యానికి తండ్రి, దేనికి మేము భయపడం తండ్రి. నువ్వు మాతో ఉన్నంత వరకు దేవా, నిన్ను దూరం చేసుకుంటేనే దేవా మాకు సమస్య తండ్రి. నీకు దూరంగా తండ్రి ఈ లోకంలో తండ్రి శాంతి సమాధానం లేవు తండ్రి. నమ్మకంతో ఈ మాట ముందుకు సాగుతున్నా దేవా. ఇక్కడి నుంచి దేవా రాజమండ్రి హైదరాబాద్తో వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి, హైదరాబాద్లో దేవా నీ పని సాగా తండ్రి, రాజమండ్రిలో నీ పని సాగా తండ్రి, కాక నీ పని సాగా తండ్రి. ఈ 3 సంఘాలు మీరు మాకు అప్పచెప్పిన 3 సంఘాలు తండ్రి కట్టబడే విధంగా సాయం చేయవలసిందిగా, కొద్దిగా దీంతో కాపాల్సిందిగా ఈశ్వరుడు అడుగుచున్నావు తండ్రి. ఆమేన్.